అందరికీ నమస్కారం. కూటమి ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు అయింది. మహిళలకు ఎక్కడా కూడా రక్షణ లేదు. ఏ ప్రభుత్వంలో కూడా ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక చిన్నారి పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ రక్షణ లేకుండా పోతుంది. సంపద సృష్టిస్తామన్నారు, ఎక్కడ సంపద సృష్టించారు? మొత్తం ఎక్కడికక్కడికి ఇచ్చేసి ఉన్నారు. అదీగాక మళ్ళీ 18 సంవత్సరాలు నిండిన బాలికల ప్రతి యువతకి కూడా 1500 ఇస్తామన్నారు. అమ్మఒడి, అమ్మ వందనం, తల్లికి వందనం అన్నారు. 2కి అన్నారు, 3కి అన్నారు. ఎక్కడా కూడా అవేమీ కనిపించట్లే ఈ 2 ఏళ్లలో కూడా. అదీగాక నిన్న గుంటూరులో జరిగినది చూస్తుంటే మహిళలకు రక్షణ లేకుండా పోతుంది. ఎక్కడా కూడా ఎంతమంది ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక బాగా ఇదవుతున్నాయి. వైఎస్ఆర్ జగన్ గారి ప్రభుత్వంలో ఇలాంటివి ఎక్కడా కూడా చూడలేదు. టీడీపీ వచ్చి 2 ఏళ్ళు అయిందో లేదో మహిళలకి ఎక్కడా కూడా రక్షణ లేకుండా పోతుంది. ప్రతి ఒక్క మహిళ కూడా ఇబ్బంది పడుతుంది. ఏమీ పట్టించుకోవట్లేదు, చేయట్లేదు. ఏం చేస్తున్నారు ఈ కూటమి ప్రభుత్వంలో? సంపద అంటున్నారు, సంపద సృష్టిస్తాం, అది సృష్టిస్తాం, ఇది సృష్టిస్తాం అంటున్నారు. పిల్లల్ని కానని అంటున్నారు. ఎప్పుడు ఏం మాట్లాడుతున్నారో కూడా వాళ్ళకే తెలియకుండా ఉంది టీడీపీ ప్రభుత్వంలో. ఇప్పుడంటే సంపద సృష్టిస్తారట. ఎక్కడ సృష్టిస్తారు, ఎలా సృష్టిస్తారు? ఎక్కడ మహిళలకి సూపర్ 6 సూపర్ హిట్ చేసామంటున్నాడు, పథకాలన్నీ వచ్చినాయి అంటున్నాడు కదా. మరి ఆడబిడ్డ అనేది 1500 వస్తున్నాయా మీకు? 1500 ప్రతి ఆడపిల్లకి ఇస్తాం. 18 సంవత్సరాలు నిండానే ఆడపిల్లకి అన్నారు. ఎవరికి వస్తున్నాయి? ఎవరికి రావట్లేదు, ఏ ఒక్కళ్ళకి రావట్లేదు. తల్లికి 100 అన్నారు, అవి రావట్లేదు. సగం మందికి వస్తున్నాయి, సగం మందికి రావట్లేదు. ఏం ప్రభుత్వం? నిరుద్యోగ వృత్తి వస్తున్నాడండి. ఎక్కడ ఎవరికి ఇచ్చారు? ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు? అన్నీ అమ్ముకోవడమే సరిపోతుంది కదా, ఇంకా ఆడిస్తారు నిరుద్యోగులకి. కాలనీ ఇల్లు ఇస్తా అన్నాడు. ఎక్కడిచ్చారు? చూపించమనండి. కొత్త పెన్షన్లు అన్నారు. ఉన్నయే తీసేస్తుంటే కొత్త ఇంకేడ తెచ్చిస్తారు? ఉన్న పెన్షన్లే తీసేస్తున్నారు, ఉన్నోళ్ళయే తీసేస్తున్నారు. వాళ్ళకి ఇబ్బంది పెడుతున్నారు. వాళ్ళు లబ్బోదివ్వమంటున్నారు. బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 50 ఏళ్ళకే పెన్షన్ ఇస్తామన్నారు. ఎక్కడిస్తున్నారు? జగన్ గారి ప్రభుత్వంలో కాపులకి 45 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క మహిళకి ఇచ్చారు. ఇప్పుడు వాళ్ళు అంటున్నారు ఇస్తామన్నారు, అవి ఇచ్చారు చక్కగా జగన్ గారు. ఈ ప్రభుత్వం వచ్చాక అసలు మాకు ఏది రూపాయి రాలేదు, ఎక్కడా కూడా రూపాయి లేదు, మేము చాలా ఇబ్బంది పడుతున్నాం అని అంటున్నారు. మరి కాపులకు మేలు చేయడానికే పవన్ కళ్యాణ్ ఎన్నుకున్నారు కదా కాపులు. పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారు? తునిలో 2 సంవత్సరాలు పిల్ల తప్పిపోతే నెల రోజులైనా ఇంతవరకు అసలు ఆ పిల్ల ఆచూకీ కూడా తెలియలేదు, ఏ విషయం కూడా తెలియలేదు, ఇంతవరకు బయటికి రాలేదు.